నమస్తే మామ, గుడ్ మార్నింగ్. ఇవాళ జనవరి 5th, టైం 8 అవుతుంది. సో నీట్గా అయితే ఫ్రెష్ అప్ అయి రెడీ అయినా. బయటేమో రాత్రంతా స్నో పడినట్లుంది. మనం పందిలా వండినాం సో లేకుండా. బయటంతా తెల్లగా ఉంది. ఫస్ట్ టైం స్నోని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. లాస్ట్ టైం డిసెంబర్ జనవరి టైంలో ఇండియాలో ఉన్నా. సో మాకున్న ఏరియాలో డిసెంబర్ జనవరి తప్ప వేరే ఎప్పుడు స్నో పడదు. అండ్ లాస్ట్ టైం మిస్ అయినా. ఈసారి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ ద స్నో. చాలా 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 బాగుంది నాకైతే. అండ్ ఇక విషయానికి వస్తే ఇవాళ, సో ఆల్రెడీ నేను చెప్పుకున్నా, నోషన్ టెంప్లెట్ ఒకటి రెడీ అయింది, అండ్ రెజ్యూమ్ రెడీ అయింది, అండ్ గూగుల్ షీట్స్ ఒకటి రెడీ అయింది. ఈ మూడింటితో పాటు జాబ్ హంట్ స్టార్ట్ చేయాలని. This is a day where I decided to start my hunt in a full-fledged way. So matter ఏంటంటే, మార్నింగ్ ఒక 5 hours, మార్నింగ్ 5 hours until 12 or until 1, until lunch. So ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఆలోచిస్తున్నా. అండ్ ఆఫ్టర్ 1, సో లింక్డ్ఇన్లో అండ్ నా గూగుల్ షీట్స్ ప్రకారం ఫాలో అప్ అవుతూ ఏ కంపెనీస్లో ఏం వేకెన్సీస్ ఉన్నాయో చూడాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నా లింక్డ్ఇన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజెస్ పెట్టాలని ఫిక్స్ అయినా. సో when I send a connection request, I used to send a default cold message and then later on a thanks message for accepting. ఆ 2 మెసేజ్లు చేసి బంద్ చేసేవాడిని. కొన్నిసార్లు ప్రీమియం అయిపోయి కోల్డ్ మెసేజ్ సెండ్ చేయకపోతే నార్మల్గా ఇన్విటేషన్ పంపించి ఆఫ్టర్ యాక్సెప్టెన్స్ థ్యాంక్స్ మెసేజ్ పెట్టేవాడిని. సో కొందరికి ఆ థ్యాంక్స్ మెసేజ్ పెట్టి అక్కడికే ఆపేసిన. ఇంకొందరితో అయితే బిఫోర్ స్టార్ట్ చేసా డ్యూరింగ్ నవంబర్ డిసెంబర్. కాకపోతే అప్పుడు హైరింగ్ చాలా లోలో ఉన్నది. సో ఎవరు పెద్దగా పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వలేరు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కనెక్ట్ అవ్వాలి. అండ్ అలాగే ఆల్రెడీ ఎవరికైతే టెక్స్ట్ మెసేజెస్ పెట్టి కోల్డ్ మెసేజెస్ పెట్టి ఆగానో వాళ్ళందరినీ మళ్ళీ నా దగ్గర రెజ్యూమ్ ఉంది, నేను జాబ్ కొరకు చూస్తున్నా అని మెసేజెస్ పెట్టాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్కి లేదా ఆఫ్టర్నూన్ ఈ మెసేజెస్ పెట్టిన తర్వాతకి మోస్ట్ ప్రాబబ్లీ ఒక 3-4 days ఇది బిజీగా ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి కొత్త కనెక్షన్ రిక్వెస్ట్లు వస్తేనే, కన్వర్జేషన్ ముందుకు వెళ్తేనే బిజీ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం నా గూగుల్ షీట్స్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిని వన్ బై వన్ వెళ్తూ ఇప్పుడు ప్రస్తుతానికి అప్రెంటిషిప్స్, ఇంటర్న్షిప్స్, ఎర్లీ కెరీర్స్ అండ్ ఫుల్ జాబ్స్, మేబీ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుల్ టైమ్ జాబ్స్ చూసి అప్లై చేయాలి. ఇది ప్లాన్. ఇది నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్ హంట్. మోస్ట్ అట్లీస్ట్, సో I'm thinking at least I should go through 10 companies in a day, and at least to connect 5 new connections and existing 5 new people. వాళ్ళ రెస్పాన్సెస్ ఇస్తారా ఇవ్వరా అన్నది నాకు తెలియదు. కాకపోతే కొత్తగా 5 connections and కొత్తగా 5 chat conversations with 10 companies searching for the vacancies. So ఇది నా జాబ్ హంట్కి పెట్టుకున్నా. అండ్ ఎర్లీ మార్నింగ్ గిithub repo where I showcase my learnings and my projects. సో ఇది ఫుల్ డే, కాంపాక్ట్ డేస్. ఇందులో మళ్ళీ నేను నా ఫిజికల్ యాక్టివిటీస్, నా మెంటల్ యాక్టివిటీస్ అండ్ ఇంటి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఇరికేయాలి. ఐ డోంట్ నో, బట్ కొన్ని రోజులు ఓపిక పట్టుకొని స్ట్రగుల్ అయితే ఒక్క జాబ్ వస్తే ఐ గెస్ వీఆర్ సెట్, వీఆర్ గుడ్ టు గో. సో స్టార్ట్ చేసే కంటే బిఫోర్ బయటకు అయితే వర్క్కి వెళ్ళి రావాలి. ఇట్ వాస్ సో గుడ్. నేను బయటికి వెళ్ళి నాకు వీడియోస్ తీసి చూపిస్తా. ఇట్ వాస్ సో గుడ్. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను. చూడండి. యాక్చువల్లీ జస్ట్ ఒక స్మాల్ వాక్ వెళ్ళేసి వద్దామని అనుకున్నా, కానీ స్నో చూస్తూ అలాగే ఉండిపోయినా.
చాలా లేట్ అయింది. సో పనిలో పని బయటే బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చా, డైరెక్ట్గా కూర్చోవడమే. సో టైం ఇప్పుడు యాక్చువల్లీ 10:30. లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అదే చెప్పినట్టుగానే ఒక రిపో యాడ్ చేసేసి కావాల్సిన చిన్న సెటప్ చేసుకొని దాన్ని లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేస్తా. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ టేక్స్. ఐ హోప్ ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవాళ డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇట్ షుడ్ టేక్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్. బట్ అగైన్ ఫస్ట్ టైం యూజువలీ నేను నా వరకు ఒక క్యాజువల్ డాక్యుమెంటేషన్ చేసేవాడిని. సో స్టెప్ టు స్టెప్ ఈరోజు ఐమ్ థింకింగ్ టు బి మోర్ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ రాదర్ దాన్ ఏ readme file with a project. So let's see how it goes. సో యాక్చువల్లీ వీడియో అసలు ఎలా ఉందో ఒకసారి చూద్దాము, అప్లోడ్ అయిందా లేదా అని ఓపెన్ చేస్తే ఒక చిన్న కాపీరైట్ మ్యూజిక్ డిటెక్షన్ అని వచ్చింది. సో ఆ మ్యూజిక్ని ఇప్పుడు తీసేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నా. సో టైం ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. బయట టెంపరేచర్ ఏమో -2 degreesలో ఉంది. సన్ కొడుతున్నాడు కానీ అయినా చలి చంపుతుంది. అదేందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నా ల్యాప్టాప్ మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంది. ఇదేమో -72 degrees సన్ లాగే బర్న్ అవుతుంది. ఈజీగా చికెన్ పకోడీ వేసుకోవచ్చు. సో ఇక అసలు విషయానికి వస్తే ముందు చెప్పినట్లుగానే ఒక గితాబ్లో 2 రిపోజిటరీస్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి నా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఆన్ SQL అండ్ ఇంకొకటి వచ్చేసి SQLలో బిగినర్ నుంచి కాంప్లెక్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ దాకా ఎలా నేర్చుకోవాలి అన్నది ప్లాన్ చేస్తున్నా. సో ఐఎమ్ యూజింగ్ జస్ట్ 1 డేటాబేస్, ఒక సూపర్ మార్కెట్ డేటాబేస్ తీసుకుంటున్నా. సో అందులో ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ DDLs, DMLs అండ్ DQLs నుంచి ఎట్ ద ఎండ్ సబ్ క్వైరీస్, విండో ఫంక్షన్స్, CTE అండ్ ట్రాన్సాక్షన్స్ ఎలా యూస్ చేయాలి, జాయిన్స్, కన్స్ట్రెంట్స్ అని ఎలా యూస్ చేయాలి అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ఒక సిరీస్ అయితే, ఒక డాక్యుమెంటేషన్ అయితే చేస్తున్నా. సో దట్ ఎవరైనా సరే ఒక కొత్త SQL లర్నర్ లేదా ఇప్పటికిప్పుడు కొత్తగా SQL ఎవరైనా రన్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు సో ఈ డాక్యుమెంట్ని అనాలిసిస్ చేస్తూ చదువుకోగలిగితే బై ద ఎండ్ వాళ్ళ చేతిలో కూడా ఒక సూపర్ మార్కెట్ ఎండ్ టు ఎండ్ డేటాబేస్ అయితే చేతిలో ఉంటుంది. దే క్యాన్ పుట్ యాజ్ దేర్ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్. 1 shot 2 birds అన్నట్లుగా నా ప్రాజెక్ట్ అయిపోతుంది అండ్ అలాగే ఒకరికి డాక్యుమెంటేషన్ అండ్ లర్నింగ్ కర్వ్ కూడా యూజ్ అవుతుందని ట్రై చేస్తున్నా. ఇట్ ఈస్ టేకింగ్ అ బిట్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ బట్ నో ప్రాబ్లం. ఇది నాకు యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్లో ఎవరైనా చదువుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతుంది. సో ఒక 1.5 hour లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ తిని కొంచెం ఏదో ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ 3:30 మేబీ 3:30 ఆర్ 3:45కి అప్లికేషన్స్ వేయడం స్టార్ట్ చేయాలి. సో యాజ్ షెడ్యూల్డ్ 10 అప్లికేషన్స్. నా అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఏ కంపెనీస్ అయితే అప్లికేషన్స్ ఇస్తున్నానో అందులో ఉన్న HRs అండ్ సీనియర్స్కి రిక్వెస్ట్ అయితే పెట్టాలి. విల్ సీ వాట్ హ్యాపెన్స్. చూసుకోకుండానే టైం 6:30 అవుతుంది. సో తిన్న తర్వాత అరౌండ్ 3:30, 3:40 అప్పుడు కూర్చొని స్టార్ట్ చేసా. సో 15 వెబ్సైట్స్, నియర్లీ అరౌండ్ 15 వెబ్సైట్స్ చూసా. చాలా వరకు సీనియర్ రోల్సే ఉన్నాయి తప్పిస్తే అట్లీస్ట్ మిడ్ కానీ జూనియర్ కానీ దొరకడం చాలా 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 కష్టమైంది. 4 జాబ్ రోల్స్, 4 అప్లికేషన్స్ ఏమో దొరికాయి. ఇప్పుడు ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తానో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న పీపుల్ ఎస్పెషల్లీ హైరింగ్ మేనేజర్స్ అయితే కాంటాక్ట్ అయ్యాను. ఇంకా వాళ్ళ నుంచి అయితే ఏం రెస్పాన్స్ రాలేదు మన దగ్గరికి. బట్ డెఫినెట్లీ హోపింగ్ దే గోనా రెస్పాండ్ వెరీ సూన్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ వెబ్సైట్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. యా, అప్లయింగ్. సో బేసికలీ ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్ దోస్ అప్లికేషన్స్ as applications because నాకు తెలిసినంత వరకు అయితే డైరెక్ట్ వెబ్సైట్స్లో అప్లై చేసిన లైక్ డైరెక్ట్ వెబ్సైట్స్లో హోస్ట్ చేసిన జాబ్ పొజిషన్స్కే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. లైక్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్లలో
ఉన్న జాబ్ పోస్టింగ్స్ ఎంతవరకు వ్యాలిడ్, అవి ఆల్రెడీ కొన్ని ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి, బట్ స్టిల్ దిల్ హ్యావ్. సో వాటిని అయితే నేను కన్సిడర్ చేయట్లేదు. మెయిన్లీ నేను ఏం కన్సిడర్ చేస్తున్నా అంటే అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్న అఫీషియల్ జాబ్ పోస్టింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అప్లికేషన్స్గా కన్సిడర్ చేస్తున్నా. మిగిలిన వాటిని క్యాజువల్గా అప్లై చేసేసి వదిలేస్తున్నా. అగైన్ వాటికి కూడా నేను టైలరింగ్ చేస్తున్నా, బట్ నాట్ యాజ్ పర్టికులర్ యాజ్ దీస్ జాబ్ పోస్టింగ్స్. సో అగైన్ 6:30, కళ్ళంతా వాచిపోతున్నాయి. బయటికి కూడా వెళ్ళలేదు. మార్నింగ్ వెళ్ళా, చిన్న వాక్కి వెళ్ళి ఈవినింగ్ డిన్నర్ చేసేసి ఇక బ్యాక్ వీడియో ఎడిటింగ్ చేసేసి పండుకోవడమే. చూడాలి ఏమన్నా రెస్పాన్సెస్ వస్తాయేమో. అగైన్ సీ యూ నెక్స్ట్ డే. బాయ్.